నమస్తే అండి, నేను రజాక్. ప్రవీణ్ పగడాల గారు. సో ఈయనకి సంబంధించి ఇప్పటివరకు నేను ఒక వీడియో కూడా చేయలేదు, ఎందుకంటే ఇది కొంచెం సెన్సిటివ్ విషయం, మతాలతో కూడినటువంటి వ్యవహారం. సో అడ్డగోలుగా మనం వ్యాఖ్యానాలు చేసినా, దాన్ని అనలైజ్ చేసినా కానీ చాలా తప్పు అవుతుంది అనమాట. సో అందుకోసం అని చెప్పేసి నేనేం మాట్లాడలేదు అనమాట. కానీ ఈ రోజున ఒక విషయంలో మాట్లాడదాం అని చెప్పేసి అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు హత్య చేశారని చెప్పేసి ఒక వర్గం భావిస్తుంది, హత్య చేసినారు అని చెప్పేసి. రెండో వర్గం ఏంటంటే ఇది హత్య కాదు, యాక్సిడెంట్ అయింది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇక మూడో బ్యాచ్ ఏంటంటే ఇక దీనికి మతాల రంగు, కులాల రంగు, వర్గాల రంగు, అన్ని రకాల రంగులు పులిమే ప్రయత్నం అయితే చేస్తున్నారన్నమాట. ఫస్ట్ ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే అసలు ప్రవీణ్ పగడాల గారిది హత్య లేదంటే యాక్సిడెంటా? పోలీస్ డిపార్ట్మెంట్ క్లియర్గా చెప్పింది. ఈరోజు నేను వీడియో చేయడానికి కూడా కారణం అదే. పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఆయన తెలంగాణలో హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత దగ్గర నుంచి ఆంధ్రాలో ఆయన యాక్సిడెంట్ అయ్యే ప్లేస్ వరకు ప్రతిదీ కూడా సీసీ కెమెరా ఫుటేజ్ అయితే రిలీజ్ చేసినారు. అయితే ఏంటంటే ఈరోజు ఒక ఫుటేజ్ బయటకు వచ్చింది. ఆయన ఒక మద్యం దుకాణంలో మద్యం కొంటున్నట్లు, అదేవిధంగా విజయవాడలో ఒక ప్లేస్లో ఆయన హెడ్లైట్, బైక్ సంబంధించినటువంటి హెడ్లైట్ ఏదైతుందో, రాయల్ ఎన్ఫీల్డ్ హెడ్లైట్ ఏదైతుందో అది పాడైపోయి బయటకు వచ్చేస్తే ఆయన పక్కన కూర్చున్నట్లు ఆ వీడియోలో కనిపిస్తుంది, ఆ ఫోటోలు కానీ వీడియోలో కానీ కనిపిస్తుంది. మళ్ళీ దీని మీద కొంతమంది మాట్లాడుతున్న అంశం ఏంటంటే ఇది ప్రవీణ్ పగడాల గారు కాదు, ఎందుకంటే మీరు ఎక్కడ చూపించినా ఆయన మాస్క్తో చూపిస్తున్నారు తప్ప ఆయన క్లియర్ ఫోటో కనిపించట్లేదు, ఇది వేరే ఫోటో అని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. సో ఇలాంటి టైంలోనే మనం ఇంకా అడ్డగోలు వ్యాఖ్యానాలు చేసి లేదంటే ఒక వైపు తీసేసుకుని, అయితే అది ప్రవీణ్ పగడాల గారి సైడ్, ఆయనకి సపోర్ట్ ఇస్తున్నటువంటి సపోర్టర్ సైడో, లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్కి వ్యతిరేకంగానో, లేకపోతే వేరే వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలకు వాళ్ళకి సపోర్ట్ చేస్తా, ఇలా ఏమీ కాకుండా చూసుకుంటే కనుక కొన్ని నిజాలను అయితే మనం స్పష్టంగా అయితే చూడొచ్చు. ఎందుకంటే ఆయన బైక్ హెడ్లైట్ పాడైపోయింది అన్నమాట స్పష్టంగా అయితే కనిపిస్తుంది, పోలీస్ డిపార్ట్మెంట్ వారు చెప్పినారు. కానీ ఏంటంటే క్లియర్గా ఆయన ఫేస్ ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఇదే అన్నిటికీ కూడా తలనొప్పిగా మారినటువంటి పరిస్థితి. రెండోది ఏంటంటే ఆయన ఆల్కహాల్ కొన్నాడు, మందు బాటిల్ కొన్నాడో, మందు తాగినాడో అని చెప్పేసి ఒక ప్రొజెక్షన్ అయితే వచ్చిందన్నమాట. ఏమని ఆయన ఒక బార్ అనుకుంటుంది, వైన్ షాప్ లో ఒక మందు కొన్నట్లుగా ఆయన అక్కడ మాట్లాడుతున్నట్టుగా ఫుటేజ్ యొక్క ఉద్దేశం కదా. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు మందు కొన్నారు కదా, మందు కొన్నారని చెప్పేసి ఫుటేజ్ అయితే రిలీజ్ చేసినారు కదా. లేదు వైన్ షాప్కి వెళ్ళాడని చెప్పేసి ఫుటేజ్ రిలీజ్ చేసినారు కదా. వైన్ షాప్కి వెళ్ళేసి అక్కడ పాలు పలహారాలు ఏం కొనరు కదా, మందే కొంటారు కదా. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారిని ఆయనకి పోస్ట్ మార్టం నిర్వహించడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ కీ ఫ్యాక్టర్ అవడానికి అయితే అవకాశం ఉంది. ఆయనకి పోస్ట్ మార్టం నిర్వహించినారు కాబట్టి ఆయన చనిపోయిన రోజే ఆయన ఏదైతే లిక్కర్ ఉందో అది కన్జ్యూమ్ చేసినాడని చెప్పేసి మీరు భావిస్తున్నారు కాబట్టి కొంతమంది, ఆయనకి పోస్ట్ మార్టం రిపోర్ట్లో గనక ఆల్కహాల్ ఉందని చెప్పేసి తెలిస్తే గనక మనం ఈ కేసుని సాల్వ్ చేసేసినట్టే ఆల్మోస్ట్. అర్థమైందని చెప్పింది. ప్రవీణ్ పగడాల గారు ఆల్కహాల్ తీసుకున్నారు, సో అందులో భాగంగానే ఈ రోజున యాక్సిడెంట్ చేసుకుని చచ్చిపోయినారని చెప్పేసి ఒక వర్గం భావిస్తోందో వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఆయనకి పోస్ట్ మార్టం నిర్వహించినారు. పోస్ట్ మార్టంలో ఆయన బాడీ మీద గాయాలు ఉన్నాయా, దెబ్బలు ఉన్నాయా, ఎక్కడే ఉంది, ఏం జరిగింది అనేది క్లియర్గా తెలుసు. ఆయన ఆల్కహాల్ తాగినాడా లేదనేది కూడా క్లియర్గా అర్థమైపోతుంది. కాబట్టి ఆ రిపోర్ట్లో కనుక ఆయన ఆల్కహాల్ తీసుకున్నాడని చెప్పేసి చూపిస్తే కనుక ఈ కేసు ఇక్కడితో సాల్వ్ అయిపోద్ది అనమాట. ఆయన ఆల్కహాల్ తీసుకోవడం కారణంగానే, ఆ హెడ్లైట్ లేకపోవడం కారణంగానే, బ్లింకర్ వేసుకొని రావడం కారణంగానే, కట్టిక చీకటి వెళ్ళడం కారణంగానే, రోడ్డు మీద చిన్న గొంతో ఏదో రాయో అడ్డొచ్చింది, అందులో భాగంగా వెళ్ళిపోయింది బండి అని చెప్పేసి ఇక మనం ఈ కేసుని అయితే క్లోజ్ చేసేవచ్చు అనమాట. ఇక అలా కాకుండా నిజం చెప్తున్నా, ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్కి హ్యాట్స్ ఆఫ్ చెప్తా. ఎందుకంటే మీరు అడిగినంత తేలిక కాదు. మీరు చాలా మంది అనుకుంటున్నారు పోలీసులు అంటే వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో తెలిస్తే మీరు షాక్ అవ్వాలా. వాళ్ళు ఎన్ని సీసీ కెమెరాలు చూసుకుంటున్నారు తెలుసా? 24 hours సీసీ కెమెరా రికార్డు మొత్తం తీసి వాటిని వేసుకొని ప్లే బ్యాక్లు వాటిని ఎడిట్ చేసి తీసుకొచ్చి లాక్కొచ్చి, అంటే ఒక్క టోల్గేట్ దగ్గర నుంచి కాదు, అన్ని టోల్గేట్ దగ్గర నుంచి తీసుకొచ్చి చివరాఖరికి తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి టోల్గేట్స్ దగ్గర నుంచి కూడా సీసీ కెమెరా ఫుటేజీలు తెప్పించుకొని
అంతా కూడా రీవెరిఫికేషన్ చేసినారు. మీరు ఎప్పుడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తప్పుపట్టొద్దండి. ఎందుకంటే నేను ఒకటి చెప్తా, వాళ్ళు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. మన ఆంధ్ర రాష్ట్రం సంబంధించి హోమ్ మినిస్టర్ గారు వంగలపూడి అనిత గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. సో అదేవిధంగా టీడీపీ పార్టీ నాయకులు అంటే లోకల్ నియోజకవర్గ నాయకులు వెంటనే ఆయనకి వెళ్ళి అక్కడ ఆయన కోసం నిలబడ్డారు. కాబట్టి ఇక్కడ రాజకీయాలు తీసుకురావద్దు ఈ విషయంలో. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ని అనుమానించడం కానీ లేదంటే అపహాస్యం చేయడం కానీ తప్పు. ఎందుకంటే వాళ్ళు చేస్తున్నటువంటి కృషి పని అంత చిన్నది కాదు. మీకు అర్థం కావట్లేదు. ఏందో యాక్సిడెంట్ అయిన వెంటనే విత్ ఇన్ అవర్ లోనే, విత్ ఇన్ 2 days లోనే, విత్ ఇన్ 3 days లోనే బయటకు రావాలంటే తీసుకురాలేరు. ఎందుకంటే ఎక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి, ఏ పాయింట్ లో ఉన్నారు, ఆయన ఏ పాయింట్ లో పడ్డాడు, ఏ క్షణంలో ఎక్కడున్నాడు మొత్తం చూసుకోవడానికే వారాలు పట్టిద్ది. బట్ వాళ్ళు అయినప్పటికీ కూడా పెద్ద టీం ఏర్పాటు చేసుకుని అంత గట్టిగా కష్టపడినారు. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ మీద నెపాలు వేయడం కరెక్ట్ కాదు. అదేవిధంగా గవర్నమెంట్ మీద నెపం వేయడం కరెక్ట్ కాదు. ఈ కేసులో వదిలేసినట్టు అలా ఏం చేయలేదు వీళ్ళు. కాబట్టి నేను పోలీస్ డిపార్ట్మెంట్ విషయంలో కావచ్చు, పోలీసుల విషయంలో కావచ్చు చాలా జాగ్రత్తగా మాట్లాడమని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు ప్రతిదీ కూడా తీసుకొచ్చినారు. ఇక ఇప్పుడు వచ్చేసి ఈ కేసుకు సంబంధించి ఆయన ఎలాగో పోస్ట్ మార్టం నిర్వహించినారు. రిపోర్ట్ అంతా పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే ఉంది. రిపోర్ట్ లో ఆయన ఆల్కహాల్ తీసుకున్నాడా, ఆయన మొహంపై దెబ్బలు తగిలియా, లేకపోతే ఇప్పుడు కొంతమంది అంటున్నారు బైక్ ఆయన మీద పడిందని చెప్పేసి అంటున్నారు, లేకపోతే చంపేసి బైక్ పెట్టినారనో, లేదంటే అక్కడ ఏవో దొంగలు ఉన్నాయి వాటితో కొడితే వాటి మీద బ్లడ్ స్ట్రెయిన్స్ ఉన్నాయని చెప్పేసి రకరకాలుగా మాట్లాడడం జరుగుతుంది. నేను చెప్పేది ఏంటంటే ఈ బ్లడ్ స్ట్రెయిన్స్ ఉన్నాయి లేదంటే ఆల్కహాల్ అంటే ఎలా ఉంటుందంటే ఇది అసలుకి నిజం అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. కానీ బయటకు వచ్చే వార్తలు మాత్రం రకరకాల కుప్పలు ఎవరి సెన్సేషన్ కోసం వాడు చేయడం జరుగుతుంది. దీనివల్ల ఒక పక్క గవర్నమెంట్ కి చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పోలీస్ కష్టపడి పనిచేస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మీరు అనుకున్నట్టు క్షణాల్లో ఏ పనులు జరగవు. బట్ ఈ రోజు ఒకటి చెప్పినారు కాబట్టి ఆయన ఆల్కహాల్ ఏదో ఆ షాప్కి వెళ్ళినాడు, అక్కడికి వెళ్తే పాలు నీళ్ళు ఏం కొనుక్కోడు కదా, ముందే కొనుక్కుంటాడు కదా ఆల్కహాల్కి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు కూడా. మరి మీరు అడగొచ్చు మరి అక్కడికి వెళ్ళి మా నీళ్ళు కొనుక్కున్నారేమో అని చెప్పేసి. సో ఆయన ఆల్కహాల్ తాగినాడో లేదో పోస్ట్ మార్టం రిపోర్ట్లు ఉండుంటది. దయచేసి దాన్ని బయట పెడితే కనుక ఈ ప్రాబ్లం అనేది ఇష్యూ అనేది సాల్వ్ అవుతుంది. కాదు మళ్ళీ ఇంకా అసలు మతాల పరంగా అండి ఎంత రెచ్చిపోతున్నారంటే మన ముస్లింలకి సంబంధించి ప్రేయర్స్ కి సంబంధించి ఓ రకంగా మాట్లాడాడు ప్రవీణ్ పగడాల, అందుకోసం అని చెప్పేసి ఒకళ్ళు. అదేవిధంగా హిందూ దేవతామూర్తుల గురించి అడ్డగోలుగా మాట్లాడినాడు, అందుకే ఆ పాపం దాని ఇంకొకళ్ళు. గుర్తుపెట్టుకోండి, ఎవరిని ఎవరు తిట్టినా సరే ఈ భూమి మీద ఎవడో కూడా శాశ్వతంగా ఉండడు. ఎప్పుడో ఏదో టైంలో ఈ భూమిని మన దేహాన్ని వదిలి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాల్సిన వాళ్ళమే. కాబట్టి చచ్చిపోయినటువంటి వ్యక్తుల గురించి ఇంకా దారుణంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. బతుకున్నప్పుడు ఒక మాట అన్నావంటే ఆయన ఒక మాట అంటాడు కాబట్టి ఆ దేహం నుంచి ఒక మాట వచ్చింది కాబట్టి ఓకే. కానీ చనిపోయిన తర్వాత చనిపోయిన వ్యక్తి గురించి అది ఏ మతమైనా సరే ఏ కులమైనా సరే మీరు చూడండి, కత్తి మహేష్ చనిపోయిన తర్వాత నేను ఒక్కసారి కూడా ఒక చెడ్డ మాట మాట్లాడాలి, ఒక తప్పు మాట మాట్లాడాలి అంటే ఇంకా ఆయన వెళ్ళిపోయిన తర్వాత మనం మాట్లాడకూడదు. బట్ అనుమానాలు ఉన్నాయి కాబట్టి నివృత్తి చేసే దానిలో భాగంగా అక్కడ ఇక్కడ ఏదో దొరుకుతున్నాయి కాబట్టి సో అందులో భాగంగా ఆయన ఆల్కహాల్ తీసుకున్నాడని చెప్పేసి కొంతమంది భావిస్తున్నారు కాబట్టి, లేదంటే కొన్నారని భావిస్తున్నారు కాబట్టి, ఆయన తాగి నడపడం కారణంగా యాక్సిడెంట్ అని భావిస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా దీని మీద అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్లో కనుక ఆయన ఆల్కహాల్ తీసుకున్నాడని చెప్పేసి ఉంటే కనుక తప్పనిసరిగా ఈ కేసు ఆల్మోస్ట్ క్లోజ్ అయ్యేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది అనమాట. ఇంకా కొంతమంది అంటున్నారు అసలు ఆ బైక్ మీద ఉందే ఆయన కాదని, లేకపోతే ఆ బట్టలు వేరే వాళ్ళు వేసుకున్నారు, ఇలా రకరకాలుగా వస్తున్నాయి. గుర్తుపెట్టుకోండి, పోలీసులు వాళ్ళ సాయి శక్తిలో చేస్తున్నారు. ఇప్పుడు ప్రతి టోల్గేట్ దగ్గర ట్రేస్ చేసుకుంటూ వచ్చినారు ఆయన ఎక్కడి నుంచి వచ్చినాడు, ఎక్కడి నుంచి వెళ్తున్నాడు అని చెప్పేసి. సో ఇంకా క్లియర్గా కావాలి మనకి 1080 హెచ్డి ప్రింట్ కావాలి, లేదా 4K హెచ్డి ప్రింట్ కావాలంటే కుదరదు. సో చూద్దాం ఇంకేమైనా దొరుకుద్దో. ఎందుకంటే ఆయన రోడ్డు మీద కూర్చున్నప్పుడు క్లియర్ ఫోటోలు వచ్చినట్టు కానీ మాస్క్ పెట్టుకున్నాడు ఆయన. మరి చూడాలి దీనికి సంబంధించి ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత దాన్ని బట్టి మనం మాట్లాడచ్చు. బట్ ఒక సైడ్ తీసేసుకొని వీళ్ళు చేస్తారని చెప్పేసి ఒక మతానికి సంబంధించి ఇంకొక సైడ్ తీసేసుకొని వాళ్ళే చంపినారని చెప్పేసి వాళ్ళకి సంబంధించి ఇలా చేయడం కరెక్ట్ కాదు. సావధానంగా చూడండి, కాంట్రవర్సీ లేకుండా చూడండి. వీళ్ళని తొందరగా ఈ సమస్యకు పరిష్కారం కావాలని, ఎలాగైనా చనిపోయినారో ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పేసి భగవంతుడిని నేను ప్రార్థిస్తున్నాను.